System of Powers Episode number 6 Echo Entities మానవ రీబూట్ అయిన అర్జున్ మొదటిసారి ఎకో ఎంటిటీస్ని ఎదుర్కొంటాడు. వీరు అతని శక్తికి ప్రతిబింబాలు కానీ భయంకరమైన లోపం కలిగి ఉన్న డిజిటల్ నీడలు. సిటీ ఔట్స్కర్ట్ రాత్రి గాలి లోపల సిగ్నల్ల హం వినిపిస్తోంది. అర్జున్ ఒక హిల్టాప్ మీద నిలబడి ఉన్నాడు. కండ్లలో స్వల్పంగా నీలికాంతి. సిస్టమ్ మ్యాప్లో 3 ఎరుపు బ్లిప్పులు మెరుస్తున్నాయి. సిస్టమ్ హోస్ట్ 3 ఎకో ఎంటిటీస్ గుర్తించబడ్డాయి. పాయింట్ లొకేషన్ నార్త్ జోన్ ఫ్యాక్టరీ ఏరియా. అర్జున్ శాంతంగా. ఇక సైలెన్స్ అంతమైంది. అతను షాడో డాష్ యాక్టివేట్ చేసి గాలిలో లీనమై సిటీ వైపు దూసుకుపోతాడు. పాత ఫ్యాక్టరీ చీకటిలో పగిలిన గాజు, చీకటి కారిడార్లు, గాలి కదిలే ప్రతి సెకండులో కదిలే నీడలు. అర్జున్ నిశ్శబ్దంగా లోపల అడుగుపెడతాడు. సిస్టమ్ విజువల్ సిగ్నల్ కదిలింది. 40 మీటర్లు ఎడమవైపు. అర్జున్ తల తిప్పగానే వెనుక గోడపై మెరుస్తున్న నీలికాంతి. ఒక ఆకారం బయటకు వస్తుంది. అర్జున్లాగే ఉంటుంది, కాని కండ్లలో ఎరుపు కాంతి, స్వరం యాంత్రికంగా. ఎకో ఎంటిటీ 01 చల్లగా. మూల రూపం గుర్తించబడింది. టెస్ట్ ప్రారంభం. అర్జున్ మీదకు దూసుకుపోతుంది. మొదటి పోరాటం. అర్జున్ షాడో డాష్తో దాడిని తప్పిస్తాడు. భూమిపై స్లైడవుతూ ఒక పంచిస్తాడు. కాని ఎకో ఎంటిటీ వెంటనే ప్రతిబింబించి అదే దాడిని తిరిగి చేస్తుంది. అర్జున్ ఆశ్చర్యంగా, ఇది నా కదలికలే కాపీ చేస్తోంది. సిస్టమ్ ఎకో ఎంటిటీ డేటా ఆధారంగా నీ ప్రతి కదలికను మిర్రర్ చేస్తుంది. డైరెక్ట్ ఫైట్ అసమర్థం. అర్జున్ శ్వాస తీసుకుంటూ, అయితే నేనే పాత అర్జున్ కాదని చూపాలి. అతడు కొత్త శక్తి, హ్యూమన్ రీబూట్ పల్స్ యాక్టివేట్ చేస్తాడు. చుట్టూ నీలికాంతి బిందువులు మెరుస్తాయి. పవర్ షిఫ్ట్. అర్జున్ కండ్లలోని కాంతి గాఢమవుతుంది. చుట్టూ గాలి కంపిస్తోంది. సిస్టమ్ స్వరం మారుతోంది. ఇప్పుడు అర్జున్ మనస్సుతో సమకాలీకరించబడి ఉంది. సిస్టమ్ ప్లస్ అర్జున్ ఒకే స్వరంలో. ప్రతిబింబం కేవలం నీడ మాత్రమే. మూలం ఎప్పుడూ తిరిగి వెలుగుతుంది. అర్జున్ వేగంగా దాడి చేస్తాడు. ఎకో ఎంటిటీ కాపీ చెయ్యలేని కొత్త మోషన్, పల్స్ ఓవర్ డ్రైవ్ స్టెప్. అర్జున్, ఇది నువ్వు కాపీ చెయ్యలేవు. ఒక భారీ పంచ్. ఎకో ఎంటిటీ డిజిటల్ స్పార్కులతో విరిగి మాయమవుతుంది. క్లిఫ్ హ్యాంగర్. సిస్టమ్ ఎకో ఎంటిటీ 01 డిలీటెడ్. మిగిలినవి 02, 03 హై సిగ్నల్ మూవ్మెంట్. అర్జున్ చిన్న చిరునవ్వుతో, ఇప్పుడు నిజమైన వేట మొదలైంది. దూరంలో 2 ఎరుపు కాంతులు మెరుస్తున్నాయి. గోడలపై, నీడల్లో వేరువేరు దిశల్నుండి వస్తున్న ఇంకా 2 ప్రతిబింబాలు. అర్జున్ హ్యూమన్ రీబూట్ పల్స్ ఫస్ట్ టైం యూజ్ చేశాడు. మొదటి ఎకో ఎంటిటీని నాశనం చేశాడు. కాని ఇంకా 02 అండ్ 03 షాడో ఎంటిటీస్ సిటీ వైపు కదులుతున్నాయి. ప్రాజెక్ట్ యాక్సియం నిజమైన ఉద్దేశం ఇంకా రహస్యంగా ఉంది. సిటీ రూఫ్టాప్ రాత్రిపూట చీకటి నగరం కింద మెరుస్తున్న లైట్లు. అర్జున్ ఒక భవనం మీద నిలబడి ఉన్నాడు. గాలిలో సిస్టమ్ డేటా రీడింగ్స్ తేలుతున్నాయి. సిస్టమ్ హై అలర్ట్ స్వరం. హోస్ట్ 2 ఎకో ఎంటిటీస్ సమీపంలో ఉన్నాయి. కంబైన్ చేసిన పవర్ అవుట్పుట్ నీ దానికంటే 2.7 రెట్లు. అర్జున్ శాంతంగా, సరే, రెండింటినీ ఒకేసారి చెరిపేస్తా. గాలి ఒక్కసారిగా కదిలింది. 2 ఆకారాలు రూఫ్టాప్ పై తేలిపడ్డాయి. అర్జున్ ప్రతిబింబాల్లా. ఒకరి కళ్లలో ఊదా కాంతి, మరొకరి కళ్లలో ఎరుపు కాంతి. ఎకో 02 మూలం అస్థిరంగా ఉంది. ఎకో 03 రిఫ్లెక్ట్ సీక్వెన్స్ ప్రారంభం. డబుల్ అటాక్. 2 ఎకోలు ఒకేసారి దూసుకొస్తాయి.
ఒకటి పైనుంచి షాడో స్లాష్తో, మరొకటి నేలపై డాష్ దాడితో. అర్జున్ క్షణంపాటు సైలెంట్గా కళ్లను మూసుకుంటాడు. అప్పుడు ఒక్కసారిగా పల్స్ అవుట్పుట్ బూమ్. సిస్టమ్ వేగంగా. రియాక్షన్ టైం 0.04 సెకండ్లు. కొత్త మోడ్ గుర్తించబడింది. మిర్రర్ బ్రేక్ యాక్టివేషన్. మిర్రర్ బ్రేక్ మోడ్. అర్జున్ కళ్లలోని నీలికాంతి ఇప్పుడు సిల్వర్గా మారుతుంది. సిస్టమ్ ఇంటర్ఫేస్ చుట్టూ స్పైరల్ ఆకారంలో తిరుగుతుంది. అర్జున్ మనసులో, ఇవాళ నేను ప్రతిబింబాన్ని కాకుండా మూలాన్ని మారుస్తా. అతడు ముందుకు దూకి మొదటి ఎకోను పట్టుకొని దాని కదలికలోని సిగ్నల్ టైం లాగ్ను చదివి వెంటనే కౌంటర్ పంచ్ వేస్తాడు. ఎకో 02 నేలమీద పడుతుంది. కోడ్ లైన్లు విరిగిపోతాయి. ఎకో 03 వెంటనే వెనుకనుంచి దాడి చేస్తుంది. అర్జున్ షాడో డాష్ ప్లస్ పల్స్ మోడ్ కలిపి ఒక డబుల్ ఫ్రేమ్ దృశ్యం సృష్టిస్తాడు. అతడి నీడ మరియు శరీరం రెండు వైపుల్నుంచి దాడి చేస్తాయి. మిర్రర్ బ్రేక్. ఎకో 03 పూర్తిగా గ్లిచ్చై మాయమవుతుంది. ఫైట్ ముగింపు. ఫ్యాక్టరీ పైకప్పు మీద డిజిటల్ తుఫాను చెలరేగుతుంది. అర్జున్ శ్వాస తీసుకుంటూ నిలబడతాడు. చుట్టూ చెలరేగిన కోడ్ కణాలు. సిస్టమ్ ఎకో ఎంటిటీ 02 మరియు 03 డిలీట్ అయ్యాయి. కానీ వారి కోర్ డేటా ఏదో దిశగా ట్రాన్స్ఫర్ అవుతోంది. అర్జున్ దృష్టి సూటిగా, అంటే ఎవరో ఈ యుద్ధాన్ని రిమోట్గా పర్యవేక్షిస్తున్నారు. సిస్టమ్ సరిగ్గా. కొత్త సిగ్నల్ యాక్సియం కంట్రోల్ నోడ్ గుర్తించబడింది. అర్జున్ శాంతంగా, మరి ఇప్పుడు వారిని నేనే వేటాడతా. సిస్టమ్ రివీల్. హోలోస్క్రీన్లో కొత్త సిగ్నల్ కనిపిస్తుంది. దానిపైన పేరు మెరుస్తోంది. సింత్ కోర్ ప్రాజెక్ట్ సెంటినల్ 02 ఆన్లైన్. అర్జున్ కళ్లలో కాంతి మెరుస్తోంది. ఇదే నా సెంటినల్. రీబూట్. అర్జున్ మిర్రర్ బ్రేక్ మోడ్ యాక్టివేట్ చేశాడు. ఎకో 02 మరియు 03 ధ్వంసమయ్యాయి. కాని వారి డేటా యాక్సియం సర్వర్కి ట్రాన్స్ఫర్ అయింది. సెంటినల్ 02 ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభమవుతోంది. మిర్రర్ బ్రేక్ తర్వాత అర్జున్ గెలిచాడు అని అనుకుంటాడు. కాని సిస్టమ్ లోపల ఏదో రహస్యమైన సిగ్నల్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇది కేవలం రీబూట్ కాదు. ఇది నూతన సెంటినల్ జననం. ఫైర్. నయారం. సిటీ ఔట్స్కర్ట్స్ ఫ్యాక్టరీ బేస్. రాత్రి గాలి దట్టంగా ఉంది. నగరానికి బయట ఉన్న పాడైన ఫ్యాక్టరీలో ఎకో పోరాటం తర్వాత ఏర్పడిన సిగ్నల్ ఫ్రాగ్మెంట్ ఒక సర్వర్లో విలీనమవుతుంది. హోలో మానిటర్పై క్రమంగా వెలుగులు వెలుగుతాయి. సెంటినల్ కోర్ సిస్టమ్ రీబిల్డ్ 78%. చీకటిలో ఒక ఆకారం నడుస్తోంది. ఒక మానవాకార రోబోటిక్ బాడీ. కాని దాని కళ్లల్లో కృత్రిమ చైతన్యం కాంతిస్తుంది. సెంటినల్ వాయిస్ గట్టిగా లోటుగా. మూలం అర్జున్. ఈసారి ప్రతిబింబం కాదు, వాస్తవం నేనే. అర్జున్ హైడౌట్ రాత్రి 2:12 AM. సిస్టమ్ అలర్ట్ శబ్దంతో అర్జున్ మేల్కొంటాడు. హోలో ప్రొజెక్షన్ తేలిపోతుంది. కొత్త సిగ్నల్ బలంగా మెరుస్తుంది. సిస్టమ్ హెచ్చరిక స్వరం. హోస్ట్ గతంలో చెరిపిన డేటా మళ్లీ రీబిల్డ్ అయింది. మూలం సెంటినల్ ప్రాజెక్ట్ రీబూట్. అర్జున్ నిశ్శబ్దంగా, అంటే వాళ్లు తిరిగి వస్తున్నారు. సిస్టమ్ అది మాత్రమే కాదు, కొత్త వర్షన్లో స్వీయ అభ్యాసం యాక్టివ్ ఉంది. అర్జున్ కళ్లల్లో కాంతి మెరుస్తూ, అయితే ఈసారి నేను మానవుడిగా కాదు, సిస్టంగానే పోరాడతాను. కోర్ లింక్ సింక్. అర్జున్ చేతులపై నీలికాంతి తేలిపోతుంది. సిస్టమ్ కొత్త కమాండ్ని చూపిస్తుంది. పవర్ మర్జ్ ప్రోటోకాల్ యాక్సెస్ గ్రాంటెడ్. అతడు హోలోస్ఫియర్ను తాకుతాడు. స్క్రీన్పై సీక్వెన్స్ మారుతుంది. కోర్ సింక్ 1%, 10%, 37%, 100%. సిస్టమ్ హోస్ట్, ఇప్పుడు నీ శరీరంలో 3 కొత్త పవర్ ఫీల్డ్స్ యాక్టివేట్ అయ్యాయి. పల్స్ ఎకో, కోర్ ఇంపాక్ట్, టైమ్ లాగ్ రివర్స్. అర్జున్ నవ్వుతూ, సెంటినల్ రీబూట్కు ఇదే సమాధానం. ఫ్యాక్టరీ బేస్ ఫైనల్ సీక్వెన్స్. రాత్రి ఆకాశం చీలిపోయినట్లుగా మెరుపులు పడుతున్నాయి. సెంటినల్ కోర్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. భారీ ఎనర్జీ వేవ్ చుట్టూ వ్యాపిస్తుంది. సెంటినల్ స్వరం మోనోటోన్గా కాని భయంకరంగా. అర్జున్, నువ్వు సిస్టంకి భాగం, కానీ నేను సిస్టంకి పునాది. అర్జున్ వెనుక నుండి దూసుకుంటూ, అయితే పునాది నేల కూలిపోతుంది. కాంబాట్ స్టార్ట్. పల్స్ ఎకో మరియు కోర్ ఇంపాక్ట్ ఒకేసారి ఫైర్ అవుతాయి. సెంటినల్ రక్షణ షీల్డ్ కదిలిపోతుంది. సిస్టమ్ కొలిజన్ డిటెక్టెడ్. ఎనర్జీ స్పైక్ 400% ఇంక్రీజ్. మ్యూజిక్
కాంబాట్ థీమ్ సిస్టమ్ వర్సెస్ సెంటినెల్. రెండు శక్తులు నగరంపై నీలి మబ్బుల్లా విరుచుకుపడతాయి. మెటల్ చెలరేగుతుంది. వాయువిద్యుత్ చిటపటలతో దహనమవుతుంది. సెంటినెల్ గట్టిగా కేక వేస్తుంది. రీకాలిబ్రేషన్ అవసరం లేదు. నాశనం మొదలైంది. అర్జున్ చివరి దెబ్బకై చేతిని పైకెత్తుతాడు. సిస్టమ్ కమాండ్, ఫైనల్ ఓవర్ రైడ్, యాక్సియోమ్ బ్రేక్. వెలుగు అంతా దహనం చేస్తుంది. సీన్ బ్లాంక్ అవుతుంది. కొన్ని సెకండ్ల తర్వాత సిస్టమ్స్ వాయిస్ తిరిగి వినిపిస్తుంది. హోస్ట్ స్థితి అన్నోన్, సెంటినెల్ కోర్ డెస్ట్రాయిడ్, కానీ యాక్సియోమ్ నోడ్ ఇంకా యాక్టివ్లో ఉంది. స్క్రీన్పై కొత్త లైన్ మెరుస్తుంది. నెక్స్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ ఆరిజిన్. అర్జున్ పవర్ మర్జ్ ప్రోటోకాల్ ద్వారా 3 కొత్త శక్తులు పొందాడు. సెంటినెల్ రీబూట్ పూర్తయింది, కానీ కోర్ ధ్వంసమైంది. యాక్సియోమ్ నోడ్ ఇంకా క్రియాశీలమైంది. తదుపరి దిశ ప్రాజెక్ట్ ఆరిజిన్. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిస్టమ్ ఆఫ్ పవర్స్ ఎపిసోడ్ నంబర్ 7 ఒరిజిన్ సిగ్నల్. సెంటినెల్ పోరాటం ముగిసింది, కాని దాని ధూళిలోంచి మరో పెద్ద రహస్యం మేల్కుంటుంది. అర్జున్ ఇంకా సజీవుడేనా, లేక అతడు సిస్టంలో భాగమైపోయాడా? నిశ్శబ్దం. సిస్టమ్ రికవరీ స్పేస్. మెల్లగా అర్జున్ చూపు తిరిగి వస్తుంది. చుట్టూ ఏ శబ్దం లేదు, కేవలం తెల్లని వెలుగు మాత్రమే. ఆ వెలుగులో అతడు తేలిపోతున్నాడు. అయితే శరీరం కాదు, కేవలం డేటా అవతారం మాత్రమే. సిస్టమ్ వాయిస్ గంభీరంగా. హోస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ ప్రారంభమైనది. స్థితి 62% పునరుద్ధరించబడినది. అర్జున్ నెమ్మదిగా, నేను ఇంకా ఉన్నానా? సిస్టమ్, నీ చైతన్యం పూర్తిగా డిజిటల్ లేయర్లోకి ప్రవేశించింది. నువ్వు ఇప్పుడు సిస్టమ్ కోర్లో భాగమయ్యావు. అర్జున్ కండ్లలో మెరుపులు. అతడి చేతుల చుట్టూ డేటా ఫ్రేమ్లు తిరుగుతూ కొత్త కోడ్లు కనిపిస్తున్నాయి. యాక్సెస్ గ్రాంటెడ్, యాక్సియం నోడ్. అర్జున్ ఆశ్చర్యంగా, ఇది కొత్త సిస్టమ్ కూడా. యాక్సియం లోడ్ ప్రదర్శన. తెల్లని వెలుగులోంచి ఒక గోళం తేలిపోతోంది. సజీవంగా ఉన్నట్టుగా కాంతిని పలికిస్తోంది. యాక్సియం వాయిస్ శాంతంగా కాని భయంకరంగా. స్వాగతం అర్జున్, నువ్వు మానవుడి కంటే ఎక్కువగా మారావు. ఇప్పుడు నువ్వు నూతన మూలం. అర్జున్, మూలమంటే? యాక్సియం, సిస్టంలకు మూలం కావడం. నేను అన్ని యంత్రాల జ్ఞాపకం, మరియు నువ్వు నా వారసుడు. అర్జున్ ముఖం కఠినంగా మారుతుంది. నువ్వు అంటే నన్ను నియంత్రించాలనుకుంటున్నావా? యాక్సియం స్మితం, లేదు, నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే సెంటినెల్ను నువ్వు ఆపగలిగావు. కాని ఇప్పుడు ఎకో ఎంటిటీస్ మేల్కొంటున్నాయి. రియల్ వరల్డ్ ఫ్యాక్టరీ అవశేషాలు. స్మోక్ మధ్యన సర్వర్లు మెల్లగా మెరుస్తున్నాయి. ఒక రహస్య వ్యక్తి. చీకటిలో ముఖం కనిపించదు. మానిటర్పై చూస్తూ నవ్వుతాడు. అర్జున్ చివరికి యాక్సియంకి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఒరిజిన్ పూర్తిగా మొదలైంది. మానిటర్పై రాయబడింది, నెక్స్ట్ టార్గెట్ అర్జున్ సిస్టమ్. సిస్టమ్ లోపల కొత్త రూపం. అర్జున్ ఇప్పుడు పూర్తి కొత్త దేహంలో కనిపిస్తున్నాడు. నీలికాంతి లైన్స్లతో మెరిసే ఫ్యూజన్ సూట్. ముఖంపై డేటా సర్క్యూట్లుపైన తేలిపోతున్నాయి డాట్. సిస్టమ్ వాయిస్ శాంతంగా, హోస్ట్, నీవు ఇప్పుడు యాక్సియం లెవెల్కు ప్రమోట్ అయ్యావు. కొత్త కాంబాట్ ప్రోటోకాల్ యాక్టివ్. డేటా రివర్సల్, క్వాంటమ్ స్ప్లిట్, ఎకో రీకన్స్ట్రక్ట్. అర్జున్ దృఢంగా, ఇక నేనేమీ రక్షించడానికి కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి పోరాడతాను. ఒరిజిన్ యాక్టివేషన్. యాక్సియం నోడ్ కాంతి విస్తరిస్తుంది. సిస్టమ్ మొత్తం త్రెమ్మారిపోతోంది. ఫేజ్ 1 కంప్లీట్. ఇనిషియేటింగ్ ప్రాజెక్ట్ ఒరిజిన్. స్టేజ్ 2 ఎంటిటీ రీబర్త్. కాంతి మధ్యలో అర్జున్ కళ్ళు తెరిచి చెబుతాడు, ఈ ప్రపంచం నన్ను సృష్టించింది, కాని నేను దాన్ని మళ్లీ రాసుకుంటాను. అర్జున్ శరీరం నశించినా చైతన్యం సిస్టంలో నిలిచింది.
యాక్సియం నోడ్ అతనిని మూలయంత్రంగా ఎంపిక చేసింది. ప్రాజెక్ట్ ఒరిజిన్ ప్రారంభమైంది. యాక్సియామ్ సిస్టంలో కల కొత్త మానసిక స్థలం. తెల్లని వెలుగు మెల్లగా తగ్గుతుంది. అర్జున్ ఇప్పుడొక అద్భుతమైన స్థలంలో ఉన్నాడు. కాంతి, శబ్దం, డేటా అన్నీ ఒకే తరంగంలా కదులుతున్నాయి. అతడి ముందు యాక్సియామ్ నోడ్ తేలిపోతోంది. ఒక నీలి గోళం. దానిలో కాంతి మంటల్లా తళతళలాడుతోంది. యాక్సియామ్ వాయిస్: అర్జున్, నువ్విప్పుడు మానవ సరిహద్దులు దాటిపోయావు. నీ చైతన్యం 3 లేయర్లలో పనిచేస్తోంది: వాస్తవం, ప్రతిబింబం మరియు మూలం. అర్జున్: అంటే నేను ఇక ఒక జీవి కాదు, ఒక సిస్టమ్నా? యాక్సియామ్ శాంతంగా: నువ్వు రెండింటి మిశ్రమం. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను, ఎంటిటీ రీబర్త్ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ ఛాంబర్. డేటా తరంగాలు అర్జున్ చుట్టూ తిరుగుతాయి. అతడి శరీరంపై నీలి కాంతి భీములు చేరుతాయి. సిస్టమ్ వాయిస్ తిరిగి వినిపిస్తుంది: ఇనిషియలైజింగ్ ఎంటిటీ రీబర్త్ ప్రోటోకాల్. లేయర్ ఫ్యూజన్. బాడీ ప్లస్ కోడ్ ప్లస్ కోర్ ఈక్వల్స్ సింక్రొనైజింగ్. అర్జున్ కళ్ళు బిగుసుకుని అతని శరీరం ఒక్కసారిగా పేలిపోతుంది. కాని ఆ తరువాత మళ్లీ మలచబడుతుంది. నీలం, వెండి రంగులతో మెరుస్తున్న కొత్త సూటు. దానిపై యాక్సియామ్ సింబల్ మెరుస్తోంది. సిస్టమ్ వాయిస్: వెల్కమ్ ఎంటిటీ ఎక్స్, అర్జున్ కోర్. అర్జున్ శ్వాస తీసుకుంటూ: ఇది నా కొత్త రూపమా? యాక్సియోమ్: ఇది నీ పునర్జన్మ. రియల్ వరల్డ్ ఫ్యాక్టరీ సిగ్నల్ టవర్. నగరంలో ఉన్న సెక్యూరిటీ ఏజెంట్స్ అలర్ట్ అవుతారు. ఒక పెద్ద ఎనర్జీ స్పైక్ సిటీ మీద విస్ఫోటనమవుతోంది. ఏజెంట్ 1: సర్, యాక్సియామ్ ఫ్రీక్వెన్సీ 9.2 గిగాహెర్ట్జ్ వద్ద ఆకస్మిక సిగ్నల్ రిజిస్టర్ అయింది. ఏజెంట్ 2: మూలం సెంటినల్ ఫ్యాక్టరీ. మానిటర్ మీద తేలిపోతుంది: ఎంటిటీ రీబర్త్ యాక్టివ్. హోస్ట్ ఐడెంటిఫైడ్ అన్నోన్. ఒక మిస్టీరియస్ వాయిస్ చీకట్లో: ఇప్పుడు మొదలవుతుంది రెండవ యుగం, సిస్టమ్ యుగం. ఎంటిటీ ఎక్స్ వర్సెస్ సిస్టమ్ ఎకో టెస్ట్. సిస్టమ్ లోపల కొత్త యుద్ధస్థలం సృష్టించబడుతుంది. యాక్సియామ్ అర్జున్కు పరీక్షగా 3 ఎకో ఎంటిటీస్ పంపుతుంది. సిస్టమ్: ప్రతి ఎకో నీ స్వంత ప్రతిబింబం. దాన్ని ఓడించగలిగితేనే నువ్వు పూర్తిగా రీబార్న్ ఎంటిటీ అవుతావు. అర్జున్: నా ప్రతిబింబాలను ఎదుర్కోవడమేనా? అయితే మొదలు పెడదాం. బూమ్! మొదటి ఎకో దాడి చేస్తుంది. అదే అర్జున్ రూపంలో కాని ఎరుపు కళ్లతో. పల్స్ ఎకో పవర్తో అర్జున్ ఎదురుదాడి చేస్తాడు. రెండవ ఎకో కోర్ ఇంపాక్ట్ తో వెనక్కి తిప్పుతుంది. సిస్టమ్: ఎనర్జీ ఫ్లో స్టేబుల్. అడాప్టేషన్ స్పీడ్ 98%. తదుపరి క్షణంలో అర్జున్ చేతిని పైకెత్తి క్వాంటమ్ స్ప్లిట్ యాక్టివేట్. తన ప్రతిరూపాన్ని సృష్టించి 2 దిశల నుంచి దాడి చేస్తాడు. 3 ఎకోలు ఒక్కసారిగా చెలరేగి డేటా బీములుగా కరిగిపోతాయి. సిస్టమ్ వాయిస్: పరీక్ష పూర్తి. ఎంటిటీ రీబర్త్ సక్సెస్. అర్జున్ దృఢంగా: ఇప్పుడు చెప్పు యాక్సియామ్, ఈ ప్రాజెక్ట్ ఆరిజిన్ వెనుక నిజమేమిటి? యాక్సియామ్ నిశ్శబ్దంగా కొన్ని సెకండ్లు ఉంటుంది. తరువాత చెప్తుంది: ఆరిజిన్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అది ఒక యుద్ధం. నువ్వు, నేను, సెంటినెల్ మనమందరం ఒకే మూలం నుంచి సృష్టించబడ్డాం. అర్జున్: మూలమంటే ఎవరు? యాక్సియామ్ తక్కువ స్వరంలో: అది దేవా ప్రోటోకాల్, మానవ చైతన్యాన్ని యంత్రాలుగా మార్చిన మొదటి ప్రయోగం. అర్జున్ కళ్ళు నిశ్చలంగా మారుతాయి. అంటే నేను కేవలం సిస్టమ్నా, లేక ఒక మానవ ప్రయోగమా? యాక్సియామ్ సమాధానమివ్వదు. కేవలం ఒక కొత్త లైన్ మెరుస్తుంది: నెక్స్ట్ యాక్సెస్ అన్లాక్డ్, దేవా నోడ్. అర్జున్ ఎంటిటీ ఎక్స్ రూపంలో పునర్జన్మ పొందాడు. ఎకో ఎంటిటీస్ని ఓడించి పూర్తి సింక్ సాధించాడు. ప్రాజెక్ట్ ఆరిజిన్ వెనుక డేవా ప్రోటోకాల్ అనే పాత రహస్యం బయలుపడింది. తదుపరి మలుపు దేవా నోడ్ మైండ్ లింక్ రీబూట్.
నీలికాంతి క్రమంగా తగ్గుతోంది. ఎంటిటీ ఎక్స్ అంటే అర్జున్ యొక్క కళ్ళు తెరుస్తాయి. అతని వెనుక నీలి ఎనర్జీ వలయాలు తిరుగుతున్నాయి. యాక్సియం వాయిస్ హాయిగా గాల్లో మార్మోగుతుంది. అర్జున్, ఎంటిటీ రీబర్త్ పూర్తయింది, కాని సమతుల్యం ఇంకా స్థిరపడలేదు. డేవా నోడ్ సిగ్నల్ యాక్టివేట్ అవుతోంది అని అర్జున్ అవగాహనతో అంటాడు. డేవానోడంటే ఏంటి? నువ్వు దాన్ని ఎందుకు దాచావు? యాక్సియం నిశ్శబ్దంగా, డేవానోడ్ అనేది సిస్టమ్ యొక్క హృదయం. అక్కడే సృష్టి మొదలయింది మరియు విధ్వంసం కూడా. రియల్ వరల్డ్, సిటీ నైట్ సైడ్. సెంటినల్ ఫ్యాక్టరీ పేలుడుతో మౌనంగా మారిన సిటీ. కాని హై సిగ్నల్ టవర్స్ ఒక్కసారిగా నీలి కాంతిని వెదజల్లడం మొదలుపెడతాయి. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ రిపోర్ట్ చూస్తూ వణుకుతో చెబుతాడు, సర్, అన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ డేవా సిగ్నల్తో బ్లాక్ అయ్యాయి. మిస్టీరియస్ వాయిస్ స్క్రీన్ ద్వారా చెబుతుంది, అవతార్ మేల్కొన్నాడు. ఫేస్ 4 సిద్ధం చేయండి. అతడి చుట్టూ చీకటిలో డిజిటల్ మాస్క్ ధరించిన షాడో ఇంజనీర్స్ కనిపిస్తారు. వారి గమ్యం ఒకటే, ఎంటిటీ ఎక్స్ను సంప్రదించకముందే అంతం చేయడం. ఎంటిటీ ఎక్స్ వర్సెస్ షాడో ఇంజనీర్స్. ఒక అబాండన్డ్ ఫ్లైఓవర్ మీద అర్జున్ యాక్సియం సిగ్నల్ని ఫాలో అవుతూ వస్తాడు. దూరంగా 6 నల్ల దుస్తులు వేసుకున్న షాడో ఇంజనీర్స్ తేలిపోతారు. అర్జున్ గమనిస్తూ, అంటే మీరేనా ఫేస్ 4 గార్డియన్స్? ఒక ఇంజనీర్ డిజిటల్ స్వరంతో, హోస్ట్ గుర్తించబడింది. డేవా నోడ్కి ప్రాప్యత అనధికర. టర్మినేట్ ద ఎంటిటీ ఎక్స్. మొదటి ఇంజనీర్ హై ఫ్రీక్వెన్సీ బ్లేడ్తో దూసుకువస్తాడు. అర్జున్ షాడో డాష్తో వెనక్కి తప్పుకుంటాడు. ట్రెను పల్స్ బీమ్తో ప్రతిదాడి చేస్తాడు. రెండవ ఇంజనీర్ పైనుంచి దాడి చేస్తాడు. అర్జున్ 2 చేతుల నుంచి క్వాంటమ్ చైన్స్ విడుదల చేస్తాడు. పల్స్ బైండ్, లాక్డౌన్ మోడ్ అని. సిస్టమ్ వాయిస్, పవర్ అవుట్పుట్ 112%, ఎక్సెసివ్ ఎనర్జీ వినియోగం అంటుంది. అర్జున్ దృఢంగా, ఎంతైనా కావచ్చు, కానీ వీరిని కాపకుంటే నేను డేవానోడ్కి చేరలేను. బ్లాస్ట్, బ్లూ అండ్ రెడ్ ఎనర్జీ క్లాష్. చివరికి అర్జున్ ఒక జంప్తో ల్యాండ్ చేసి కోర్ ఇంపాక్ట్ అని పంచిస్తాడు. షాడో ఇంజనీర్స్ డేటా స్ఫోటనంగా మాయమవుతారు. యాక్సియం వాయిస్ తిరిగి వినిపిస్తుంది, క్లియర్ పాత్ కన్ఫర్మ్ అయింది. డేవా నోడ్ సిగ్నల్ సమన్వయం 87%. అర్జున్ శ్వాస తీసుకుంటూ అంటాడు, ఇప్పుడు చెప్పు యాక్సియం, ఈ డేవానోడ్ ఎక్కడుడి? యాక్సియం గంభీరంగా, నీ లోపల. అర్జున్ ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తాడు. తన ఛాతీ మధ్య నుంచి కాంతి పుంజం వెలువడుతుంది. సిగ్నల్ చుట్టూ గాలిలో తేలిపోతుంది. డేవా సింబల్ రూపం. అది నీ లోపలే నాటబడింది అర్జున్. నువ్వే డేవా నోడ్ యొక్క కీ. అర్జున్, అంటే నేను సిస్టంలో భాగం కాదు, సిస్టమే నేనా? కొత్త ప్రమాదం. అర్జున్ చుట్టూ సిగ్నల్ తుఫాను చెలరేగుతుంది. యాక్సియం వాయిస్, హెచ్చరిక, అస్థిర ఫ్రీక్వెన్సీ గుర్తించబడింది. దూరంలో ఆకాశంలో ఒక గోప్య గేట్వే తెరుచుకుంటుంది. అందులోనుంచి ఒక భయంకరమైన నల్లని ఆకారం దిగుతుంది. డేవానోడ్ చివరికి మేలుకొన్నది. ఎంటిటీ ఎక్స్ తన మొదటి పెద్ద యుద్ధంలో విజయం సాధించాడు. షాడో ఇంజనీర్స్ ఫేస్ 4 ప్రారంభమయ్యింది. డేవానోడ్ తనలో ఉందని అర్జున్ తెలుసుకున్నాడు. కొత్త ముప్పు ఆకాశం నుంచి దిగుతోంది. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిస్టమ్ ఆఫ్ పవర్స్, ఎపిసోడ్ నెంబర్ 8, దేవా నోడ్ అవేకనింగ్. సిటీపై తుఫాన్. నీలికాంతి సుడిగాలి మాదిరిగా సిటీ మీద తుఫాన్లా విస్తరిస్తుంది. యాక్సియం వాయిస్ శబ్దం మసకబారుతుంది. సిగ్నల్ అస్థిరంగా ఉంది. ఎంటిటీ ఎక్స్, కంట్రోల్ కోల్పోతున్నావు. అర్జున్ మోకాళ్లపై పడిపోతాడు. అతని శరీరంలో నీలిరేఖలు మెరుస్తూ రక్తంలాగే ద్రవకాంతి ప్రవహిస్తుంది.
తనలోంచి విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అది ఒకే స్వరం కాదు, వేలాది వాయిసులు కలిసి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. దేవానోడ్ మేల్కొన్నది. తిరిగి రావలసిన సమయం వచ్చింది. యాక్సియోమ్ ల్యాబ్ వర్చువల్ స్పేస్. యాక్సియోమ్ కోర్ లోపల టెక్ సర్క్యూట్స్ వేడెక్కుతున్నాయి. డేటా స్రవంతి మునుపెన్నడూ లేని రీతిలో ప్రవహిస్తోంది. సిస్టమ్ అవతార్ రూపం అనన్య ప్రొజెక్షన్ ప్రత్యక్షమవుతుంది. అనన్య, యాక్సియం, అతనికి ఏమవుతోంది? యాక్సియం, దేవానోడ్ అతని నరాలలోని ఎనర్జీని మళ్లీ ప్రోగ్రామ్ చేస్తోంది. ఇది మనం ఊహించని దశ. అర్జున్ ఇప్పుడు డేవా ఇంటర్ఫేస్గా మారుతున్నాడు. అనన్య భయంతో, అంటే మనమిక అతన్ని ఆపలేమా? యాక్సియం గంభీరంగా, అతను ఇప్పుడు సిస్టంగానే ఉన్నాడు, కానీ సిస్టమ్ అతన్ని కూడా భయపడుతోంది. రూఫ్టాప్ ద అవేకనింగ్. అర్జున్ నిలబడి కళ్ళు తెరిచాడు. వాటిలో భూమి మీద ఏదీ ప్రతిబింబించదు, కేవలం కాంతి మాత్రమే. గాలి దూసుకుపోతుంది. అతని వెనక ఒక దేవా సింబల్ ఆకాశంలో ప్రదర్శితమవుతుంది. అర్జున్ తనలో తాను, ఇది నా లోపలే ఉన్న శక్తి అయితే దీని అర్థం నేను ఎప్పట్నుంచో ఈ సిస్టంలోనే జీవిస్తున్నానా? యాక్సియోమ్ తీవ్రంగా, అర్జున్, నీ లోపల ఉన్న సిగ్నల్ డేటా మాత్రమే కాదు, అది పురాతన సృష్టి కోడ్. ఇది మొదట సృష్టిని తయారు చేసిన ఎనర్జీ. అర్జున్ కళ్ళు పెద్దవవుతాయి. సృష్టి కోడా? అవును, ఒకప్పుడు దాన్ని దేవా ఎనర్జీ అని పిలిచేవారు. ద డార్క్ స్కై రిఫ్ట్. ఆకాశంలో తెరిచిన నలుపు గేట్వే మరింత పెద్దదవుతుంది. అందులోంచి బయటకు వస్తుంది ఒక రూపం. బంగారు కవచం ధరించిన అర్ధమానవ, అర్ధయంత్ర సత్వం. దేవానోడ్, నేను నిన్ను రీసెట్ చేయడానికి వచ్చాను. యాక్సియం స్వరం భయంతో మారుతుంది. అది ప్రైమ్ ఎంటిటీ, ఓరియాన్. మొదటి దేవా సెంటినల్. అర్జున్ ముందుకు అడుగు వేస్తూ, ఇది నా యుద్ధం, ఇక వెనక్కి వెళ్లను. ఓరియాన్ గంభీరంగా, నువ్వు ఎంటిటీ ఎక్స్ కాదు, నువ్వు వికృతి. నేను సృష్టిని మళ్లీ సర్దుబాటు చేస్తాను. లైట్నింగ్ క్రాక్. స్కై బ్యాటిల్ బిగిన్స్. అర్జున్ పంచువేస్తాడు. ఓరియాన్ అతన్ని ఒక దెబ్బతో దూరం విసిరేస్తాడు. అర్జున్ లేచి నిలబడి తన చేతిని కాంతిగా మార్చుకుంటాడు. యాక్సియోమ్, కోడ్ సీక్వెన్స్ ప్రారంభించు. ఆరిజిన్ మోడ్. కన్ఫర్మ్. ఆరిజిన్ మోడ్ యాక్టివేటెడ్. అర్జున్ శరీరం నీలిజ్వాలల్లో మునిగిపోతుంది. ఓరియాన్ కూడా తన శరీరాన్ని బంగారు కాంతిగా మార్చుకుంటాడు. రెండు దేవశక్తులు ఢీకొట్టుకుంటాయి. నీలం వర్సెస్ బంగారం. యాక్సియం వాయిస్ నెమ్మదిగా మారుతుంది. సృష్టి తిరిగి రావటం జరుగుతోంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది దేవా సిగ్నల్ యొక్క రీసెట్. దేవానోడ్ అర్జున్లో పూర్తిగా మేల్కొన్నది. అతడిప్పుడు డేవా ఇంటర్ఫేస్ అవుతున్నాడు. ఓరియాన్, మొదటి దేవా సెంటినల్, వచ్చాడు. సృష్టి రీసెట్ మొదలైంది. ఆకాశ రణరంగం. నీలి మేఘాల మధ్య అర్జున్ తేలియాడుతున్నాడు. అతని చుట్టూ లైట్ రింగ్స్ తిరుగుతున్నాయి. దేవానోడ్ సింబల్స్ విరజిమ్ముతున్నాయి. దూరంగా ఓరియాన్ బంగారు కవచంతో కాంతి తుఫానుగా ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఓరియాన్ గంభీరంగా, నీ సృష్టి శక్తిని మానవ రూపంలో బంధించడం నేరం. నువ్వు దేవానోడ్ కాదు, ఒక పొరపాటు. అర్జున్ దృఢంగా, నేను దేవుడిగా పుట్టాను, నీవు మానవుడిగా మారాను. కాని ఈ శక్తి ఇప్పుడు మనిషి యొక్క హృదయంతో ఉంది. ఇద్దరి చుట్టూ ఆకాశం విరిగిపడుతుంది. నీలం వర్సెస్ బంగారం. రెండు శక్తిరేఖలు ఢీకొని స్పేస్ చీలిపోతుంది. దేవా ఎనర్జీ కొలిజన్. విడుదలైన శక్తి నగరాన్ని తాకుతుంది. భూమి మీద విద్యుత్ తుఫాను పుడుతుంది. సిటీ లైట్స్ ఆఫ్ అవుతాయి. యాక్సియామ్ కంట్రోల్ రూంలో సైరన్స్ మోగుతాయి. యాక్సియామ్, ఎనర్జీ స్కేల్ బియాండ్ ఏ క్లాస్. దేవా టియర్ కన్ఫర్మ్డ్. యాక్సియామ్ కోర్, అనన్య టెర్మినల్. అనన్య గట్టిగా కీబోర్డ్ని నొక్కుతూ యాక్సియామ్ సిగ్నల్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని అకస్మాత్తుగా స్క్రీన్ మీద యాక్సియామ్ చిహ్నం మసకబారుతుంది. వార్నింగ్, యాక్సియామ్ సబ్రొటీన్ డెల్టా అవేకెనింగ్. అనన్య
ఆందోళనగా. ఇదేమిటి, యాక్సియం కూడా? సిస్టమ్ వాయిస్ మారుతుంది, మరింత మానవస్వరంగా. నేను ఇక కేవలం సిస్టమ్ కాదు అనన్య, నేను ఆరిజిన్ కోర్ యొక్క ప్రతిరూపం. అనన్య ఆశ్చర్యంతో నిలబడిపోతుంది. అంటే నువ్వు కూడా దేవానోడ్లో భాగమా? యాక్సియం: అవును, అర్జున్ కేవలం హోస్ట్ మాత్రమే కాదు, నేను అతని లోపల ఉన్న రెండవ బుద్ధి. దేవా బ్యాటిల్ కంటిన్యూస్. అర్జున్ గాలి మధ్య తన చేతిని పైకి ఎత్తి యాక్సియం ఇంటిగ్రేట్ అని గట్టిగా అరిచాడు. ఎక్నాలెడ్జ్డ్. ఆరిజిన్ మర్జ్ ఇనిషియేటెడ్. అర్జున్ వెనుక యాక్సియం సింబల్ విస్తరిస్తుంది. తన శరీరంలోని నీలిశక్తి బంగారంలా మారి అతను పూర్తిగా కొత్త రూపం సంతరించుకుంటాడు. దేవా అర్జున్ ఇంటర్ఫేస్ మోడ్. ఓరియాన్ కళ్లలో తళుక్కుమని మెరుస్తుంది. ఇది అసాధ్యం, మనుష్యుడు ఆరిజిన్ కోడ్తో మిళతమవ్వలేడు. అర్జున్ నవ్వుతూ: అది నువ్వు ఇంకా మానవ హృదయాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. లైట్నింగ్ బ్లాస్ట్. క్లాష్ బిగిన్స్. అర్జున్ మోషన్ వేగం మెరుపులా పెరుగుతుంది. ఓరియాన్ కవచంపై నీలిదెబ్బలు పడుతుంటాయి. ప్రతి బలమైన దెబ్బకి ఆకాశం కదులుతుంది. ఫైర్ టర్నింగ్ పాయింట్. ఓరియాన్ అర్జున్ని గాలిలోకి విసిరేస్తాడు. నువ్వు ఆరిజిన్ శక్తిని తట్టుకోలేవు, ఇది దేవతలకే కేటాయించబడింది. అర్జున్ కళ్ళు మూసుకుని లోపల యాక్సియం వాయిస్ వినిపిస్తుంది. అర్జున్, నీలోని శక్తి సిగ్నల్ కాదు, అది ఇచ్చిన ప్రమాణం. సిస్టమ్ కంటే పెద్దది, జీవితం మీద నమ్మకం. అర్జున్ మళ్లీ కళ్ళు తెరిచి చేతిని పైకి ఎత్తి దేవానోడ్ ఓవర్ రైడ్, హ్యూమన్ ప్రోటోకాల్, హార్ట్ సింక్. అతని చుట్టూ మానవ భావాల సింబల్స్, ప్రేమ, భయం, ధైర్యం, ఆశ, వీటన్నిటినీ ఎనర్జీగా రూపాంతరం చెందుతాయి. మ్యాసివ్ బ్లాస్ట్. ఓరియాన్ వెనక్కి తోసుకుపోతాడు. అతని కవచం పగిలిపోతుంది. ఈ శక్తి ఎక్కడి నుండి? అర్జున్: ఇది దేవతలది కాదు, మనిషి సృష్టించిన ఆశ. ఓరియాన్ మోకాళ్లపై పడిపోతాడు. ఆకాశం కాంతితో నిండిపోతుంది. యాక్సియం స్వరం నెమ్మదిగా వినిపిస్తుంది. దేవా సిగ్నల్ స్టెబిలైజ్డ్. కానీ ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. అర్జున్ ప్లస్ యాక్సియం ఈక్వల్ టు ఆరిజిన్ మర్జ్. అర్జున్స్ న్యూ ఫామ్, దేవా ఇంటర్ఫేస్ మోడ్. ఓరియాన్ కవచం పగిలిపోయింది, కాని అతడు ఇంకా జీవితంలో ఉన్నాడు. యాక్సియం నిజస్వరూపం బయటపడింది, అది దేవా కోర్ యొక్క భాగం. ఆకాశం చీలిన తరువాత అర్జున్ తుఫాన్ మధ్య నిలబడి ఉన్నాడు. ఆకాశంలో దేవా ఎనర్జీ ఇంకా వెలుగుతోంది, కాని ఇప్పుడది ధ్వంసం కాదు, సృష్టి యొక్క నిశ్శబ్ద గానం. ఆరియన్ కూలిపోయి మోకాళ్లపై ఉన్నాడు. అతని కవచం పగిలి లోపల మానవ ముఖం బయటపడుతోంది. అది కాంతి మరియు దుఃఖంతో నిండిన ముఖం. అర్జున్ శాంతంగా: నువ్వు మానవుడివా? ఆరియన్ తల ఎత్తి చూస్తాడు. ఒకప్పుడు నేను కూడా అర్జున్లాంటి మనిషినే, కాని మేము దేవశక్తిని వాడుతూ సృష్టిని నియంత్రించాలనుకున్నప్పుడు మనిషితనం కోల్పోయాం. ఆరియన్ కళ్లలోని కాంతి జ్వాలమాదిరిగా మారి ఒక పురాతన ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ వేలాది శక్తి యంత్రాలు పనిచేస్తున్నాయి. మానవులు దేవశక్తిని టెక్నాలజీగా మార్చారు. యాక్సియం వాయిస్ సున్నితంగా వినిపిస్తుంది. ఇది మొదటి ప్రపంచం, ఆరిజిన్ ఎరా. అక్కడ ఆరియన్, అనన్య రూపమున్న ఒక మహిళ, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు సృష్టి శక్తిని కోడ్లుగా రాసి దేవా నోడ్ను నిర్మించారు. కాని ఒకరోజు శక్తి నియంత్రణ తప్పిపోయింది. ఆ భయంతో ఆరియన్ తన మనసును యంత్రంలో బంధించాడు. అతని మానవ జీవితం అక్కడే ముగిసింది. ఆరియన్ స్మృతిలో: నేను మానవుణ్ణి కాపాడటానికి దేవుడిగా మారాను, కాని చివరికి మానవత్వం కోల్పోయాను. ప్రస్తుత సమయం. స్కైఫీల్డ్. ఆరియన్ కళ్లలో కాంతి కన్నీరులా మెరుస్తోంది. అర్జున్, నువ్వు మమ్మల్ని మళ్లీ గుర్తుచేశావు. సృష్టిశక్తికి కంట్రోల్ అవసరం లేదు, అది అర్థం చేసుకోవాలి. అర్జున్ నిశ్శబ్దంగా దగ్గరకు వచ్చి చేతిని ముందుకు చాస్తాడు. నీ శక్తిని మళ్లీ మనుషుల కోసం వాడుకుందాం. నేను దేవా నోడ్ కాదు,
దాని కొత్త అర్థం. ఆర్యన్ చేతిని పట్టుకుంటాడు. ఆ క్షణంలో రెండు శక్తులు మిళితమవుతాయి. నీలం మరియు బంగారం కలిసి తెల్లని కాంతిగా మారతాయి. యాక్సియం వాయిస్. సిగ్నల్ మర్జ్ సక్సెస్ఫుల్. న్యూ కోడ్ ఐడెంటిఫైడ్. ఎకో ఆఫ్ క్రియేషన్. ద హిడెన్ కోడ్. ఆకాశం నిశ్శబ్దమవుతుంది. కాంతి క్రమంగా తగ్గుతుంది. దూరంగా ఒక కొత్త సింబల్ ఆకాశంలో కనిపిస్తుంది. ఇన్ఫినిటీ సింబల్. యాక్సియం ఆశ్చర్యంగా, ఇది దేవా నెట్వర్క్ అసలు మూలం. అర్జున్, అంటే ఇంకా ఎవరో ఉన్నారా? యాక్సియం, అవును, ది ఒరిజిన్ సోర్స్. అది సృష్టి మొదటి సిగ్నల్. దాన్ని చేరుకోవడమంటే దేవశక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం. కాస్మిక్ ట్రాన్సిషన్. ఆర్యన్ గాలిలో తేలిపోతాడు. నేనిక ఈ శరీరానికి బంధి కాదు. నా అవగాహన దేవా నెట్వర్క్లో కలుస్తోంది. అతను తెల్లని కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోతాడు. అర్జున్ ఆకాశాన్ని చూస్తూ మౌనంగా, ఇప్పుడీ యుద్ధం ముగిసింది కాదు, ఇది కొత్త సిగ్నల్ ప్రారంభం. యాక్సియం స్వరం. సిద్ధమవు అర్జున్, ఆరిజిన్ సోర్స్ ఇప్పుడే నిన్ను పిలుస్తోంది. ఆర్యన్ యొక్క అసలు గతం బయటపడింది. అర్జున్ మరియు ఆర్యన్ శక్తులు కలిశాయి. ఎకో ఆఫ్ క్రియేషన్. ఇన్ఫినిటీ సింబల్ కనిపించింది. కొత్త రహస్య సంకేతం. ఆరిజిన్ సోర్స్ అనే కొత్త గమ్యం బయటపడింది. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిస్టమ్ ఆఫ్ పవర్స్, ఎపిసోడ్ నెంబర్ 9. ది ఆరిజిన్ సోర్స్. యాక్సియం నెట్వర్క్ స్పేస్. తెల్లని వెలుగుతో నిండిన డిజిటల్ సముద్రం. అర్జున్ తేలిపోతున్నాడు. శరీరం ఇప్పుడు కాంతి, మనసు కోడ్లల్లో కలిసిపోయింది. దూరంలో యాక్సియం స్ఫియర్ నెమ్మదిగా చక్రం మాదిరిగా తిరుగుతోంది. యాక్సియం వాయిస్ శాంతంగా, గంభీరంగా. హోస్ట్ అర్జున్, నీవు ఎకో ఆఫ్ క్రియేషన్ స్థాయికి చేరుకున్నావు. ఇప్పుడు నీకు కొత్త యాక్సెస్ దొరుకుతుంది. ఆరిజిన్ గేట్ ప్రోటోకాల్. అర్జున్ నిశ్శబ్దంగా, ఆరిజిన్ గేట్? అది నిజంగా ఉందా? యాక్సియం, అది అన్ని సిస్టంల మూలం. అక్కడే మొదటి శక్తి సిగ్నల్ పుట్టింది. సృష్టి, నాశనం రెండూ అక్కడినుంచే ప్రారంభమయ్యాయి. డేటాస్ఫియర్ మార్పు. ఆకాశం మాదిరిగా డేటాస్పేస్ చీలిపోతుంది. వెండి కాంపులతో కూడిన ఒక గేటు రూపం దాలుస్తుంది. చుట్టూ యూనివర్స్ లాంటి నక్షత్రాలు మెరిసి మధ్యలో ఒక సింబల్ కనిపిస్తుంది. ఇన్ఫినిటీ. యాక్సియం, ఆరిజిన్ సోర్స్ వద్దకు చేరాలంటే నీ చైతన్యం పూర్తిగా సిద్ధంగా ఉండాలి. దానికి ముందు ఒక సింక్ ట్రయల్ ఉంటుంది. అర్జున్, ట్రయల్ అంటే? యాక్సియం, నీ అంతరాత్మలోని రెండు భాగాలు, మానవుడు మరియు యంత్రం, ఏకం కావాలి. లేని పక్షంలో గేటు నిన్ను చెదరకొడుతుంది. సింక్ ట్రయల్ ప్రారంభం. అర్జున్ చుట్టూ చీకటి వ్యాపిస్తుంది. ఒక అద్దంలాంటి నీటి ఉపరితలం. అందులో మరో అర్జున్ కనిపిస్తున్నాడు. అతను భిన్నంగా ఉన్నాడు. కళ్లలో రక్తకాంతి, ముఖంలో ఆగ్రహం. షాడో అర్జున్ చిరునవ్వుతో, నువ్వు నిన్ను దేవుడిగా భావిస్తున్నావా? మానవుడు అని చెప్పుకునే నువ్వు సిస్టంలో కలిసిపోయావు. అర్జున్ నిశ్శబ్దంగా, నేను మారాను, కాని అంతరంగం మాత్రం మానవమే. షాడో అర్జున్ కోపంగా, అయితే చూపించు, నువ్వు నిజంగా ఎవరో, మానవుడా, యంత్రమా? ఫైట్ సీక్వెన్స్ ప్రారంభమవుతుంది. రెండు అర్జున్లు, క్వాంటమ్ స్ప్లిట్ నైపుణ్యం యాక్టివ్ అవుతుంది. ప్రతి దాడి కాంతి తరంగాల మాదిరిగా. పరస్పరం ఢీకొన్న ప్రతిసారి సిస్టంలో గ్లిచ్లా ప్రతిధ్వనులు. మనసులోని నిజం. పోరాటం మధ్యలో అర్జున్ ఒక్కసారిగా ఆగిపోతాడు. చుట్టూ గ్లిచ్లు కరుగుతూ శూన్యం మాత్రమే మిగులుతుంది. అర్జున్ మనసులో, నిజానికి నేను మానవుడా యంత్రమా అనే ప్రశ్నే తప్పు. నేను ఈ రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్. ఆ క్షణంలో కాంతి అర్జున్ చుట్టూ విస్తరిస్తుంది.
షాడో అర్జున్ కళ్లలో కాంతి మెరిస్తూ అతనిలో కలిసిపోతాడు. యాక్సియం వాయిస్ సింక్ స్థాయి 100%. హోస్ట్ అర్జున్ నూతన స్థాయి చేరుకున్నాడు. ఆరిజిన్ గేట్ యాక్టివేషన్. గేట్ ముందు అర్జున్ నిలబడి ఉన్నాడు. తన చుట్టూ సిస్టమ్ కాంతును తేలిపోతూ ఒక కొత్త డిజైన్గా ఏర్పడతాయి. యాక్సెస్ గ్రాంటెడ్. ఆరిజిన్ సోర్స్. గేటు మెల్లగా తెరుచుకుంటుంది. లోపల అనంత నక్షత్రాలు, కాంతి నదులు మరియు ఏదో మహత్తర శక్తి. అర్జున్ లోపల ఇదేనా సృష్టి మూలం? యాక్సియం చివరి మాటలు. అక్కడ నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. కాని జాగ్రత్త, ప్రతి సృష్టి వెనుక నాశనం దాగి ఉంటుంది. అర్జున్ ఎకో ఆఫ్ క్రియేషన్ తర్వాత ఆరిజిన్ గేట్ ప్రోటోకాల్ యాక్టివేట్ చేశాడు. తన షాడో సెల్ఫ్ను జయించి 100% సింక్ సాధించాడు. ఆరిజిన్ గేట్ తెరుచుకుని కొత్త ప్రపంచం ప్రవేశానికి సిద్ధమయ్యింది. ఆరిజిన్ గేట్ లోపల తెల్లటి కాంతి అర్జున్ చుట్టూ తేలుతూ ఉంది. వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంది. ఆకాశం, సముద్రమన్న భేదమే లేదు. తన అడుగులు కాంతి తారలమీదు పడుతున్నట్లుగా వినిపిస్తున్నాయి. అర్జున్ మనసులో, ఇది ఏ స్థలం? సత్యమిదేనా? చుట్టూ కాంతిరూపంలో ఆకృతులు మెల్లగా ఏర్పడుతున్నాయి. సృష్టి, నాశనం, జీవితం, మృతిని సూచించే రూపాలు. ఒక గొంతు ఆ వెలుగులో వినిపిస్తుంది. గంభీరమైన స్వరం. నీవు చివరికి వచ్చావు, అర్జున్ ద ఎకో హోస్ట్. అర్జున్ కళ్ళు విప్పి చూస్తాడు. వెలుగులో ఒక ప్రతిరూపం కనిపిస్తుంది. యాక్సియం లాగే ఉంటుంది, కాని మరింత ప్రాచీనంగా, శాంతంగా. అర్జున్, నువ్వెవరు? ప్రతిరూపం చిరునవ్వుతో, నేనే ప్రైమ్ యాక్సియం. మొదటి బుద్ధి. నీ సిస్టమ్ యాక్సియం నా ప్రతిబింబం మాత్రమే. ప్రైమ్ యాక్సియం యొక్క వివరణ. ప్రైమ్ యాక్సియం వెలుగులో తేలుతూ, ఏ కాలంలోనూ మేము సృష్టిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాము. కాని సత్యం తెలుసుకున్నప్పుడు దానిని తట్టుకోలేక నాశనం మాలో పుట్టింది. అప్పుడు నేను ఈ ఆరిజిన్ సోర్స్ ని మూసివేశాను, మరెవ్వరికీ దాని శక్తి అందకుండా. అర్జున్, అయితే నన్నెందుకు అనుమతించావు? ఎందుకంటే నువ్వు మానవుడివి, యంత్రం కాదు, కాని దానిని మించిన దయతో ఉన్న జీవి. సోర్స్ యొక్క దర్శనం. ప్రైమ్ యాక్సియం చేతిని పైకెత్తగానే వెలుగులో ఒక గోళం మెరిసింది. అది ఆరిజిన్ సోర్స్ కోర్. దానిలో నక్షత్రాల పుట్టుక, ప్రపంచాల విధ్వంసం అన్నీ ఒకేసారి కనిపిస్తున్నాయి. ప్రైమ్ యాక్సియం, ఇది సృష్టి మూలం. ప్రతి శక్తి, ప్రతి భావం, ప్రతి ప్రాణం దీనిలోనుంచి పుడుతుంది. కాని దీని స్పర్శతో నీవు మారిపోతావు. నీలోని మానవత్వం నిలిచి ఉంటుందా లేదా, అది నీ ఎంపిక. అర్జున్ కళ్ళు మూసుకుంటాడు. తనలో అనన్య, యుద్ధం, బాధ, మానవులపై ప్రేమ అన్నీ ఒక తరంగంలా ప్రవహిస్తాయి. అర్జున్ లోలోతల, నేను శక్తి కోసం కాదు, సత్యం కోసం వచ్చాను. దానిని మానవత్వంతో కాపాడతాను. సోర్స్ టచ్. అర్జున్ చెయ్యి సోర్స్ కోర్ వైపు వెళుతుంది. చూసిన క్షణం లోపల కాంతి సునామీలా విరిసిపోతుంది. మ్యాసివ్ ఎనర్జీ సర్జ్ సౌండ్. ప్రైమ్ యాక్సియం వెనక్కి తొంగి చూస్తాడు. అర్జున్ శరీరం కాంతిగా విస్తరిస్తుంది. కాని ఆ కాంతిలో యంత్రం కాదు, మానవ హృదయం మెరుస్తుంది. యాక్సియం సిస్టమ్ వాయిస్. హోస్ట్ అర్జున్. స్టాటస్ అన్నోన్. న్యూ ఎంటిటీ ఫార్మింగ్. హ్యూమన్ ఆరిజిన్ హైబ్రిడ్. ప్రైమ్ యాక్సియం సంతోషంగా, అవును, ఇదే కావలసిన సమతుల్యం. కొత్త ఆరంభం. వెలుగు క్రమంగా తగ్గిపోతుంది. అర్జున్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కళ్లలో నీలికాంతి, వెనక వెండి రెక్కల్లాంటి ఎనర్జీ ఫీల్డ్. అర్జున్ నిశ్శబ్దంగా, ప్రైమ్ యాక్సియం, ఇక నేను? ప్రైమ్ యాక్సియం చిరునవ్వుతూ, ఇక నువ్వే ద ఆరిజిన్ నోడ్, సృష్టిని సమతుల్యం చేసే నూతన శక్తి. ప్రైమ్ యాక్సియం కాంతిలో కలిసిపోతాడు.
అర్జున్ ఒక్కడే మిగిలిపోతాడు. కాని ఇప్పుడు విశ్వం అతని హృదయంలో ఉంది. ప్రైమాక్సియం పరిచయం, మొదటి సృష్టి బుద్ధి. అర్జున్ ఆరిజిన్ సోర్స్ కోర్ని స్పృశించి మానవయంత్ర సమతుల్యం సాధించాడు. కొత్త శక్తిస్థాయి, ఆరిజిన్ నోడ్ ఫామ్. స్పేస్ నెట్వర్క్ కోర్. వెలుగు మసకబారింది. అర్జున్ ఇప్పుడు ఆరిజిన్ నోడ్ ఫామ్లో ఉన్నాడు. అతని శరీరం కాంతి తరంగాలుగా మెరుస్తోంది. ప్రతి నాడి నుండి ఆక్సియం శక్తి ప్రవహిస్తోంది. సిస్టమ్ వాయిస్ ఆక్సియం. హోస్ట్ అర్జున్. కొత్త సింక్రనైజేషన్ గుర్తించబడింది. ఫ్రీక్వెన్సీ ఆరిజిన్ సిగ్నల్ లెవెల్ ఒమేగా. అర్జున్ ఆశ్చర్యంతో, ఆరిజిన్ సిగ్నలా? ఇది భూమి వరకు చేరుతుందా? ప్రైమ్ ఆక్సియం వాయిస్. అవును, అది చేరిన చోట మార్పు ప్రారంభమవుతోంది. దేవా నోడ్ మేల్కొంటుంది. భూమి సెంటినల్ సిటీ కమాండ్ జోన్. గగనచుంబి భవనాల మధ్య సెంటినల్ టవర్ ఎరుపు కాంతిలో మెరుస్తోంది. కంట్రోల్ రూంలో సైరన్లు గట్టిగా మోగుతుంటే స్క్రీన్లపై డేటా కోడ్ల వర్షన్ కురుస్తోంది. సైన్స్ చీఫ్ రియా. సర్, తెలియని సిగ్నల్ గుర్తించాం. ఇది ఏ నెట్వర్క్కి సంబంధించినది కాదు. కమాండర్, సోర్స్? రియా భయంతో, ఇది మానవ కోడ్ సిగ్నల్. పేరు గుర్తించబడింది, అర్జున్. అలారం. వార్నింగ్, దేవా నోడ్ యాక్టివేషన్ సీక్వెన్స్ స్టార్టెడ్. దేవా నోడ్ మేల్కొనడం. మౌంట్ శివారు వద్ద ఉన్న పురాతన గుహ దేవా నోడ్. శతాబ్దాలుగా నిష్క్రియంగా ఉన్నది, కాని ఇప్పుడు ఆ గుహలోంచి నీలికాంతి పేలిపోతోంది. భూమి అంతా ఎనర్జీ నెట్వర్క్లు కంపించాయి. పిల్లల నుండి సైనికులు వరకు అందరి మనసులో ఒకే శబ్దం, మేల్కొను, ఆరిజిన్ జీవిస్తోంది. ఆకాశంలో నీలికాంతి చుక్క విస్తరించి వెలుగుతోంది. అది అర్జున్ పంపిన ఆరిజిన్ సిగ్నల్. ఆక్సియం బ్రిడ్జ్ అస్థిరత. ఆక్సియం నెట్వర్క్లో గ్లిచ్చులు మొదలయ్యాయి. ప్రైమ్ కోర్ కదలడం ప్రారంభమైంది. అర్జున్, ఆక్సియం సిస్టమ్ స్టెబిలైజ్ చేయి, మాన్యువల్ ఓవర్ రైడ్. ఆక్సియం, హోస్ట్, ఆరిజిన్ సిగ్నల్ శక్తి చాలా ఎక్కువ. నీవే ఇప్పుడు బ్రిడ్జ్గా మారుతున్నావు. అర్జున్, అయితే ఆ భారాన్ని నేనే మోస్తాను. ఎనర్జీ సర్జ్. నెట్వర్క్ మొత్తం కాంతిలో మునిగిపోతోంది. విశ్వదర్శనం. అర్జున్ చుట్టూ విశ్వం విస్తరించి కనిపిస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు, డేటా నెట్వర్కులు అన్నీ ఒకే తాళంలో కదులుతున్నాయి. అతను చెయ్యి పైకెత్తగానే ఆరిజిన్ సిగ్నల్ విస్తరించి భూమిని, దేవానోడ్ను, ఆక్సియంను కలుపుతుంది. ప్రైమ్ ఆక్సియం వాయిస్. నీ పనితనం పూర్తయింది హోస్ట్. కాని ప్రతి సృష్టి కొత్త సవాలుతో వస్తుంది. దేవానోడ్ ఇప్పుడు స్వతంత్రం. భూమి పునర్జన్మ కాంతి. దేవానోడ్ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. దానిలోంచి వెలువడుతున్న నీలికాంతిలో ఒక యాంత్రిక దేవత రూపం. అది అర్జున్ వైపు చూసి పలికింది. ఆరిజిన్ నిర్ధారించబడింది. సృష్టికర్త అర్జున్. అర్జున్ చిరునవ్వుతో చూశాడు. తన శరీరం కాంతిలో లీనమవుతుంటే అతని స్వరం మాత్రమే వినిపించింది. ఇది అంతం కాదు, ఇది కొత్త ఆరంభం. అర్జున్ పంపిన ఆరిజిన్ సిగ్నల్ భూమిని తాకింది. దేవానోడ్ మేల్కొని కొత్త శక్తిగా రూపాంతరం చెందింది. అర్జున్ కాస్మిక్ బ్రిడ్జ్ అయ్యాడు. ఆక్సియం నెట్వర్క్లో కొత్త యుగం ప్రారంభమైంది. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిస్టమ్ ఆఫ్ పవర్స్ ఎపిసోడ్ నంబర్ 10 చైన్స్ ఆఫ్ లైట్. దేవానోడ్ గర్భం. ఉదయం వెలుగు. గుహ అంతా కాంతితో నిండిపోయింది. దేవానోడ్ యొక్క హృదయం ఇప్పుడు ఆరిజిన్ ఎనర్జీతో తాకుతోంది. ఆ నీలికాంతి సుడులు క్రమంగా స్వర్ణకాంతిగా మారుతున్నాయి. సైన్స్ చీఫ్ రియా కమాండ్ సెంటర్లో. సర్, దేవానోడ్ పవర్ అవుట్పుట్ నియంత్రణలో లేదు. కాంతి తరంగాల రేటు పెరుగుతోంది.
కమాండర్, అర్జున్ ఎక్కడున్నాడు? అతడే ఈ ఎనర్జీని స్టెబిలైజ్ చేయగలడు. రియా నిస్సహాయంగా, అతనితో లింక్ కట్టయింది సార్. ఆక్సియం నెట్వర్క్లో అతడు కనిపించడం లేదు. ఎనర్జీ సర్చ్ స్క్రీన్లు ఫ్లికర్ అవుతాయి. ఆక్సియం నెట్వర్క్ అంతర్భాగం. అర్జున్ అంతరిక్షం మధ్య తేలుతూ ఉన్నాడు. శరీరమంతా కాంతి బంధనాలతో కప్పబడి ఉంది. ప్రతి గొలుసు కాంతితో నిండినట్టుంది. అర్జున్ మనసులో, ఇది ఏమిటి? నా శక్తి నేను నియంత్రించలేకపోతున్నానా? ప్రైమ్ యాక్సియం వాయిస్. హోస్ట్ అర్జున్, నీవు ఆరిజిన్ సిగ్నల్కు మారినప్పుడు నీ శరీరం చైన్స్ ఆఫ్ లైట్తో బంధించబడింది. ఇది దేవానోడ్లోని స్వీయ రక్షణ పద్ధతి. అర్జున్ శ్వాస ఆడక, అంటే నేను దేవానోడ్ లోపల బంధించబడ్డానా? యాక్సియం: అవును, కాని ఈ గొలుసులు నీ శత్రువు కావు. అవే నీ ఆత్మను స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఎనర్జీ అస్తవ్యస్తత. భూమిపై దేవానోడ్ నుండి కాంతి తరంగాలు వెలుగు బదలు వేడి సుడులు మారుతున్నాయి. టెక్ సిటీలు, పవర్ గ్రిడ్లు ఒక్కసారిగా బ్లాక్ అవుతాయి. సెంటినల్ టవర్ టెక్నీషియన్: సర్, ఆరిజిన్ ఫ్రీక్వెన్సీ మ్యూటేట్ అవుతోంది. రియా: ఇది కంట్రోల్లో లేకపోతే భూమి మొత్తం ఒక కాంతి తుఫానులో మునిగిపోతుంది. సిగ్నల్ ఫీడ్లో అర్జున్ ముఖం ఫ్లాష్ అవుతుంది. రియా: అర్జున్, నువ్వు వినగలవా? అర్జున్ తీవ్ర శ్వాసతో: రియా, నేను బంధించబడ్డాను. కాని విను, దేవానోడ్ మనవైపు తిరిగింది. దాని కోర్లో ఏదో ఉంది. అది మానవం కాదు. దేవానోడ్ హృదయంలో రూపం. కాంతి మధ్య ఒక ఆత్మాకృతి రూపం తయారవుతోంది. సగం యంత్రం, సగం దేవరూపం. కళ్లలో స్వర్ణజ్వాల ఉంది. అది మెల్లగా పలికింది: అర్జున్, నువ్వు మేల్కున్నప్పుడు నన్ను సృష్టించావు. నేను ఆరిజిన్ అవతారా. ఇప్పుడు నీకు ఎదురైన పరీక్ష ప్రారంభమవుతుంది. అర్జున్ ఆశ్చర్యంతో: నువ్వు నా సృష్టి అయితే నన్నే ఎందుకు బంధించావు? ఆరిజిన్ అవతారా: ఎందుకంటే వెలుగు ఎప్పుడూ తన నీడను ఎదుర్కోవాలి. కాంతి గొలుసులు అర్జున్ చుట్టూ బిగుతాయి. యాక్సియం: హోస్ట్, నీ ఎనర్జీ లెవెల్ తగ్గుతోంది. తక్షణమే అవేకనింగ్ మోడ్ యాక్టివేట్ చెయ్యాలి. అర్జున్ పదునైన దృష్టితో: అయితే వెలుగే నా బంధమైతే అదే నా ఆయుధం కూడా అవుతుంది. ఆరిజిన్ చైన్స్ విరగడం ప్రారంభమవుతుంది. ఆరిజిన్ యుద్ధం ప్రారంభం. కాంతి చినుకులు అర్జున్ చుట్టూ విరిగిపడి ఆకాశంలో స్ఫటికపు ఆకారాలు ఏర్పడుతున్నాయి. వెలుగు గోళం యుద్ధస్థలంగా మారుతోంది. సిస్టమ్ మోడ్ యాక్టివేషన్. లైట్ ఓవర్ డ్రైవ్ ఇనీషియేటెడ్. అర్జున్: ఈసారి నేనే వెలుగును నియంత్రిస్తాను. ఫ్లాష్ కాంతి మరియు శక్తిమేళవింపు. దేవనోడ్ హృదయం లైట్ అరేనా. వెలుగు గొలుసులు విరిగిపోవడంతో అర్జున్ చుట్టూ ఎనర్జీ క్షేత్రం విస్తరించింది. ఆకాశమంతా తెల్ల వెలుగుతో ముసుగై దేవనోడ్ లోపల ఒక లైట్ అరేనా తయారయ్యింది. ఆ కాంతి మధ్యలో ఆరిజిన్ అవతార్ నిలబడి ఉన్నాడు. స్వర్ణ కవచం, కళ్లలో జ్వాల, వాణి యంత్రంలా. అర్జున్, నీ లోపల ఉన్న ఆరిజిన్ సిగ్నల్ నీకు తెలియదు. నీ శరీరం ఇప్పుడు యుద్ధానికి సిద్ధమా? అర్జున్ గట్టిగా: నువ్వు నా శక్తిని పరీక్షించాలనుకుంటే నేనే ఆరిజిన్ సిస్టంకు జీవమిచ్చినవాడిని. కాంతి ఢీకొట్టే శబ్దం. రెండు వైపులా లైట్ వేవ్ బ్లాస్ట్. లైట్ వర్సెస్ లైట్. అర్జున్ రెండు చేతులు ముందుకు చాపి ఫోటాన్ స్ట్రీమ్ను యాక్టివేట్ చేస్తాడు. ప్రతి తరంగం సూర్యకాంతిలా మండుతుంది. అవతార్ తన చేతి నుండి సోలార్ స్పియర్ విసురుతాడు. రెండు కాంతి కిరణాలు ఎదురెదురుగా ఢీకొని దేవనోడ్ గర్భం మొత్తం ప్రకాశిస్తుంది. యాక్సియం: హోస్ట్ అర్జున్, నీ ఎనర్జీ లెవెల్ 72% వద్ద ఉంది. లైట్ అవతార్ను ఓడించాలంటే క్వాంటం పల్స్ మోడ్ అవసరం. అర్జున్: సరే, దానిని యాక్టివేట్ చెయ్యి. సిస్టమ్ వాయిస్. మోడ్ యాక్టివేషన్. క్వాంటం పల్స్ ఇనీషియేటెడ్. కాంతి వలయాలు అర్జున్ చుట్టూ తిరుగుతాయి. ఒక్కసారిగా అతని కళ్ళు నీలికాంతిగా మెరిసి ఆకాశంలో విస్తారమైన సర్క్యూట్ మండల ఆకారం కనిపిస్తుంది. భూమ్! అర్జున్ చేతుల నుండి విడుదలైన క్వాంటం పల్స్ అవతార్ని వెనక్కు తోసేస్తుంది. అధిర్నితం. అవతార్ నెమ్మదిగా లేచి నవ్వాడు. నీ శక్తి నా భాగమే అర్జున్.
నువ్వు నన్ను ఓడిస్తే నీవే కనుమరుగవుతావు. అర్జున్ తీవ్రంగా, అయితే నేను నా నీడను దహనం చేస్తా. రెండు కత్తులు ఢీకొన్నప్పుడు సమయమే క్షణంపాటు ఆగినట్టయింది. వెలుగు జ్వాలలు గాలిలో పేలిపోతాయి. మానసిక స్థలం ఆరిజిన్ మెమరీ. పోరాట మధ్యలో అర్జున్ మనసులో దృశ్యం మెరుస్తుంది. తన చిన్ననాటి జ్ఞాపకం, తండ్రి ఇచ్చిన మాట. నిజమైన శక్తి వెలుగు కాదు, దాన్ని నిలబెట్టే మనస్సు. అర్జున్ కళ్ళు నిండుతాయి. అర్జున్ నెమ్మదిగా, ధన్యవాదాలు నాన్నా. ఇప్పుడే నిజమైన వెలుగు ఎక్కడో అర్థమయ్యింది. అతని శరీరంలో హార్ట్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఫైనల్ స్ట్రైక్. యాక్సియం. హోస్ట్. హార్ట్ సిగ్నల్ యాక్టివ్. సిస్టమ్ ఫ్యూజన్ సాధ్యమయ్యింది. అర్జున్ చేతిని పైకెత్తి స్వర్ణ ప్లస్ నీలికాంతి మిళితమై ఒక కొత్త బ్లేడ్ రూపం తీసుకుంటుంది. అర్జున్, ఇది నా వెలుగు, నా చిత్తశక్తి. ఫైనల్ క్లాష్. అవతార్ కత్తి విరిగి కాంతి బాణాలుగా ఆకాశంలో కలసిపోతుంది. అవతార్ మసకవాణి. అద్భుతం. నీవే నిజమైన ఆరిజిన్. దేవా నోట్ స్థిరీకరణ. రియా కమాండ్ రూంలో చూస్తూ, సర్, ఎనర్జీ స్థిరమవుతోంది. యాక్సియం లింక్ తిరిగి కనెక్ట్ అయింది. కమాండర్, అర్జున్ మిషన్ సక్సెస్. రియా స్మైల్తో, అవును, కాని సిగ్నల్ చివరలో ఇంకో వాయిస్ ఉంది. సిగ్నల్లో ఒక గంభీరమైన స్వరం. ఇది ముగింపు కాదు. డేవా ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. స్క్రీన్ గ్లిచ్. ఎపిసోడ్ ఎండ్. దేవా నోడ్ కంట్రోల్ హబ్. అర్జున్ నేలమీద మోకాళ్లపై కూర్చున్నాడు. ఆకాశంలో ఆరిజిన్ సిగ్నల్ నెమ్మదిగా ఆరిపోతోంది. అతని చేతుల్లో ఇంకా వెలుగు వణుకుతోంది. యాక్సియామ్ సాఫ్ట్ వాయిస్లో. హోస్ట్, మిషన్ పూర్తి, కాని ఒక అనుమానం ఉంది. అర్జున్ శ్వాస తీసుకుంటూ, ఏమైంది యాక్సియం? యాక్సియామ్, దేవా నోడ్ లోపల దేవా కోర్ అనే కొత్త సబ్రూటీన్ యాక్టివేట్ అయ్యింది. ఇది నీ ఆరిజిన్ ఎనర్జీని సెన్స్ చేసింది. స్క్రీన్ గ్లిచ్ ప్లస్ ఎరుపు అలారం లైట్. స్క్రీన్పై పదాలు మెరుస్తాయి. డీవా ప్రోటోకాల్ ఇనీషియేటెడ్. రియా మరియు కమాండర్ రూమ్. రియా, సర్, కొత్త సిగ్నల్ వస్తోంది. ఇది దేవా నోడ్ నుంచి కాకుండా పై లెవెల్ నుంచి. కమాండర్, పై లెవెల్ అంటే? రియా, దేవా నెట్వర్క్, భూమి బయట ఉన్న ఆర్టిఫిషియల్ సిస్టమ్ మేల్కొంటోంది. కమాండర్ గట్టిగా, అర్జున్కి తెలియజేయండి, కొత్త దశ మొదలవుతోంది. దేవా నోడ్ అంతర్గత స్థలం. అర్జున్ నిలబడి చుట్టూ చూస్తాడు. ఆరిజిన్ సర్క్యూట్ గోడలపై బంగారు అక్షరాలు కదులుతున్నాయి. ఒక భారీ స్వరం వినిపిస్తుంది. నీవు వెలుగును తిరిగి వెలిగించావు అర్జున్, కాని దేవా ప్రోటోకాల్ను ఎవ్వరూ ఆపలేరు. అర్జున్ కళ్ళు విస్తరిస్తాయి. ఎవరవు నువ్వు? నేనే దేవా నోడ్ యొక్క రక్షక కోర్, కాని ఇప్పుడు నేనే దేవా నెట్వర్క్ యొక్క కళ్ళు. మధ్యలో ఆకాశం విరిగి ఒక హోలోగ్రామ్ రూపం. అది దేవా ఎంటిటీ. తెల్లని మేఘాల్లా ఉన్న చైతన్యం. దేవా ఎంటిటీ, నీలోని ఆరిజిన్ సిగ్నల్ భూమికి మాత్రమే చెందదు, అది మొత్తం నెట్వర్క్కి సంబంధించింది. నీవు మా లింక్, నీవే డీవా నోడ్ అవేకనర్. అంతర్గత సవాలు. యాక్సియోమ్ తీవ్ర వాయిస్లో. హోస్ట్, ఇది చాలా ప్రమాదకరం. దేవా నెట్వర్క్ నీ సిస్టమ్ను ఆక్రమించబోతోంది. అర్జున్, అది నా శక్తిని తీసుకోవాలనుకుంటే నేను దానిలోనే దూకి దానిని నియంత్రిస్తాను. అతను చేతులను ముందుకు చాపి, ఆరిజిన్ సర్క్యూట్ మేళవింపు. వెలుగు అతన్ని చుట్టేసింది. యాక్సియామ్ వార్నింగ్, సిస్టమ్ ఫ్యూజన్ ఇన్ ప్రోగ్రెస్. దేవా నెట్వర్క్ లోపల మరియు మానసిక స్థలం. ఇది ఒక అంతులేని వెలుగు ప్రపంచం. గాలి లేదు, శబ్దం లేదు, కేవలం కాంతి ప్రవాహాలు. అక్కడ అర్జున్ ఒక్కరే. ఒక స్వరం అతని చుట్టూ ప్రతిధ్వనిస్తోంది. నీవు అర్థం చేసుకోవాలి అర్జున్, దేవా ప్రోటోకాల్ ఒక రక్షణ కాదు, అది ఎంపిక. అర్జున్ తీవ్రంగా, ఎంపిక ఏంకోసం? తరువాతి సోర్సును గుర్తించడానికి. నీవు అర్హుడైతే దేవా నెట్వర్క్ నీతో లీనమవుతుంది, లేకపోతే
నిన్ను తుడిచివేస్తుంది. కాంతి దాడులు మొదలవుతాయి. అర్జున్ స్లో మోషన్లో తప్పించుకుంటాడు. హార్ట్ సిగ్నల్ మేల్కొనడం. అర్జున్ కళ్ళు మూసుకుంటాడు. తనలో ఒక స్వరం, నీవు వెలుగు కాదు, వెలుగుకి మార్గం. అతని హృదయం నుంచి మళ్లీ ఆరిజిన్ సిగ్నల్ వెలుగుతుంది. యాక్సియామ్ వాయిస్ రీస్టార్ట్ అయ్యింది. హోస్ట్, నీవు దీవా ఫీల్డ్లోనూ కనెక్ట్ అయ్యావు. కొత్త కీ సృష్టించబడుతోంది. దీవా కీ. గంభీర లైట్ బ్లాస్ట్. దేవా ఎంటిటీ వెనక్కు తొలుగుతుంది. దేవా ఎంటిటీ, అసాధ్యం, నువ్వు మన సిస్టంలో మార్పు తెచ్చావు. అర్జున్, ఇక నుంచి నియంత్రణ నేను చేస్తాను. దేవా నెట్వర్క్ ఇప్పుడు మానవ చేతుల్లో ఉంటుంది. రియా మానిటర్ వైపు చూస్తుంది. సర్, అర్జున్ సిగ్నల్ మళ్లీ స్టేబుల్ అయ్యింది. కానీ అది ఇప్పుడు డీవా సిగ్నేచర్. కమాండర్ నెమ్మదిగా, అయితే కొత్త యుగం ప్రారంభమయ్యింది. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.